చెకోడీలు అంటే ఎంతమందికి ఇష్టమో, అందులోనూ హెల్దీగా ఈ సమ్మర్ కి చల్లదనం కోసం పెసరపప్పు చెకోడీలు చేశాను. మరి వీటిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. 1 కప్పు పెసరపప్పును తీసుకుని 1 గంట పాటు నానపెట్టుకోండి. ఆ తర్వాత 2 గిన్నెల బియ్య పిండి, 3/4 గిన్నె మైదా పిండి తీసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద వీటికి తగ్గ 1 గిన్నెను పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులో 3 గిన్నెల వాటర్, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 3 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వాముని బాగా నలిపేసి ఇందులో యాడ్ చేసుకోండి. ఈ నీళ్ళని బాగా మరిగించుకోండి. ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పిండిని ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఇలా ఉండలు కట్టుకోకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని కొంచెం స్టార్టింగ్ లోనే ఆయిల్ వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మీరు మాత్రం ముందే వేసుకోండి. ముందే వేస్తే టేస్ట్ బాగుంటుంది. ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని ఒక 10 నిమిషాలు పొడి క్లాత్ లో వేసి ఆరబెట్టుకోండి. ఆ తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెంగా పక్కకు తీసుకొని ఇలా పిండిని ముందుగా బాగా మర్దన చేయాలి. అలా చేయడం వల్ల ఏమైనా ఉండలు ఉన్నా కూడా పోతాయి అనమాట. ఆ తర్వాత మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసేసుకొని ఇలా చెకోడీలా ఒత్తుకొని పైన పెసరపప్పుని ఇలా వేసేసి చుట్టుకున్నాం అనుకోండి, మొత్తం అంతా పెసరపప్పు కూడా చెకోడీలకి ఇలా అతుక్కుంటాయి. ఇలా మొత్తం అన్నిటిని సిద్ధం చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కరెక్ట్ గా వేగినాయని మనకి ఎలా తెలుస్తుందంటే ఆ నురగ మొత్తం పోవాలి. అప్పుడు ఇవి కరెక్ట్ గా వేగినట్టు, అప్పుడు పక్కకు తీసేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అనస్ హోమ్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్